హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో మామూలు రచ్చ చేయట్లేదన్నమాట. వాడు చూసారా, కిచెన్ కౌంటర్ ఎక్కాడు, వీడియో కింద నుంచి ఎత్తుకుంటాను అంటున్నాడు. అక్కడి నుంచి కొంచెం స్కిడ్ అయినా ఏంది పరిస్థితి? అసలు ఏమన్నా వింటున్నారా? అసలు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా నా మాట వినట్లేదండి. హాలిడేస్ ఇచ్చిన కాంచి నేను ఆ గదిలో ఉంటే వీళ్ళు ఈ గదిలో, వీళ్ళు ఈ గదిలోకి వచ్చారులే అని చెప్పి నేను ఆ గదిలో వర్క్ చేసుకుంటే మళ్ళీ ఆ గదిలో అక్కడ చేసారచ్చ అక్కడ, ఇక్కడ చేసారచ్చ ఇక్కడ. సో ఇంతకీ బ్లాగ్స్ ఎందుకు రావట్లేదు, ఛానల్ ఎందుకు ఆగిపోయింది అంటే నా ఫోన్ అనుకోకుండా ఎక్వేరియంలో పడిపోయింది. సో నేనేమో ఐడి కూడా మర్చిపోయాను అనమాట. దానివల్ల ఏంటంటే కొత్త ఫోన్ తీసుకోవడం వల్ల మళ్ళీ కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. ఐడి గుర్తులాగా ఆ ఛానల్ అక్కడితో ఆగిపోయింది. సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత లేదండి. చూడండి, టీవీని బాధేస్తున్నాడు చిన్నోడైతే. ఏదన్నా మంచి ఎలిఫెంట్స్ కానీ ఏమైనా మంకీలు కానీ వస్తే వీడు కూడా వెళ్ళి వాటితోలాగా ఎగురుతూ ఉంటాడు. టీవీకి అయితే క్షణం కూడా రెస్ట్ ఇవ్వట్లేదు. 24 అవర్స్లో కనీసం 20 అవర్స్ అనే టీవీ ఆన్లోనే ఉంటుంది. టీవీ బాగా హీట్ వచ్చేస్తుంది. టీవీ కట్ చేశానని చెప్పి బయటకు వచ్చి పక్కింటి వాళ్ళతో క్యాలమ్స్ స్టార్ట్ చేశారు. క్యాలమ్స్లో వెరైటీ స్ట్రైకింగ్ అనమాట. మా పెద్దోడు స్ట్రైకింగ్ చేసి చూసారా? ఎవరన్నా అలా స్ట్రైకింగ్ చేస్తారా? వీడు మామూలు స్ట్రైకింగ్ చేయట్లే. ఇలా ఎవరైనా చేస్తే నాకు చెప్పండి, నేను కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తానన్నమాట. స్ట్రైకర్తో పట్టుకొని స్ట్రైకర్ దాకా కాయ రప్పిస్తాడనమాట. చూస్తున్నారు ఎలా చేస్తున్నాడు? ఏళ్ళతోనే కాయ హోల్ దాకా కాయ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇందులోనూ ఈ బుడ్డదేమో క్యాలం బోర్డు మధ్యలో కూర్చుంటానని ఏడుస్తుంది పాపం. చిన్ని పాప చూడండి అసలు ఏ రకంగా ఏడుస్తుందో. కూర్చునిద్దంట, ఆడదంట. ఈ గోల మధ్యలో టీ గిన్నె పెట్టిన విషయం నేను మర్చిపోయాను. టీ గిన్నె మాడిపోయింది. మళ్ళీ ఆ టీ గిన్నెని వాటర్లో వేసి పక్కన పెట్టి మళ్ళీ పాలు పెట్టుకుంటున్నా. టీ గిన్నె మాడిపోయిందని ఫ్రస్ట్రేషన్లో పాల ప్యాకెట్ ఇసిరి కొడతాను అనమాట పాలు పోసుకొని. ఎందుకంటే టీ అన్నీ ఇనికిపోయినాయి కదా, మళ్ళీ పాలు కాచి మళ్ళీ కాఫీ పెట్టుకోవాలి అని. సో కాఫీ పెట్టుకున్న ఈ గ్యాప్లో ఎక్కడో ఒకటి కాక్రోచ్ కనిపించింది అనమాట. అప్పుడు మా వదిన కాక్రోచ్ల మందు అనేది ఒకటి ఆన్లైన్లో పెట్టింది, తను వాడింది, బాగా పనిచేసిందని నాకు చెప్పింది. సో నేను కూడా అది బుక్ చేశాను. గుడ్ మార్నింగ్, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అది మాత్రం ట్రై చేయండి మీరు కూడా. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని బాల్కనీలో హాయిగా ఆస్వాదిస్తూ తాగుతున్నా. మాది వాష్ ఏరియా చాలా చిన్నది. సో అదేంటంటే పక్కన బిల్డింగ్ పట్టాన వెలుతురు అనేది చాలా డల్ అయిపోయింది. గాలి మాత్రం బాగా వస్తుందన్నమాట. జస్ట్ అలా బాల్కనీలో గోడ కనుక్కొని ఇలా కొంచెం అనుకున్నామంటే చాలు, బాగా వస్తుంది గాలి. సో ఇంకా అక్కడి నుంచి అయితే బట్టలన్నీ తీసేసి మడతేసుకుందామని చెప్పి పిల్లలకి చెప్పాను. నేను కాఫీ తాగే గ్యాప్లో పిల్లలు బట్టలు అయితే తీసి మంచం మీద పడేశారు. ఇంకా బట్టలు వేసి బట్టల మీద బొరులుతారు, అది క్లిప్ మిస్ అయింది. ఇంకా బట్టలన్నీ మడతేసుకున్న. ఊరి నుంచి వచ్చి 1 వీక్ అవుతుంది అంతేనండి. సో 1 వీక్లో నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. బట్టల షెల్ఫ్ క్లీన్ చేశాను కాబట్టి అట్లా ఉంది, లేకపోతే ఇట్లా ఉండేది కాదు. ఓన్లీ నా షెల్ఫ్ ఒక్కటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే శారీస్ నేను ఎట్లా తీసుకుంటానో మళ్ళీ అలా పెట్టుకుంటాను. డ్రెస్సెస్ అయితే నేను చెప్పలేను కానీ నీట్గా ఉంటాయని. పిల్లలు మాత్రం వాళ్ళే తీసుకుంటారు, నేను తీసి అక్కర్లేదన్నమాట బట్టలు. సో గందరగోళం చేస్తున్నారు. అందుకని నేను చెప్పాను అనమాట, మీరు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నీకు 8 ఇయర్స్ వస్తున్నాయి నాన్న, జాగ్రత్తగా బట్టలు తీసుకోవాలి, మళ్ళీ ప్రాపర్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే రేపు అందరు నిన్ను ఎగతాళి చేస్తారు, నీకు నీట్నెస్ లేదు అంటారు. సో నీట్గా ఉండాలి, అన్నీ ప్రాపర్గా పెట్టుకోవాలి అని చెప్తున్నాను. సో ఈ 4 డేస్ నుంచి అయితే కొంచెం అది పాటిస్తున్నారు. స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత కానీ తెలియదు అనమాట వాళ్ళు ఏమాత్రం చెప్పింది వింటున్నారు అనేది. కానీ ఇప్పటి నుంచి మనం పిల్లలకి కొంచెం చెప్తా ఉంటే ఒకసారి ఇసుక్కున్నా రెండోసారి ట్రై చేస్తున్నారనమాట. అది నాకు వీళ్ళలో నచ్చిందనమాట. ఫస్ట్ ఊహు అంటున్నారు, కానీ తర్వాత మమ్మీ చెప్పిందని నేను అలా సైలెంట్గా ఉంటే వాళ్ళే చేసుకుంటున్నారనమాట. నేను ఏదన్నా కూర్చొని కొంచెం హెల్త్ బాగాలేదు అన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేయటం, బట్టలు తీయటం, కొంచెం మిల్లులు అలా ఊడవటం, బయట క్లీన్ చేయటం,
ట్రై చేస్తున్నారు. నాకు ఆడపిల్లలు లేరు కదండి, ఇద్దరు మగపిల్లలే, అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఎంతైనా కొడతా తిడతా కానీ మళ్ళీ దగ్గరికి తీస్తూ ఉంటానన్నమాట. కచ్చ వాళ్ళ మీద చూపిస్తాను, ప్రేమ వాళ్ళ మీద చూపిస్తాను, వేరే వాళ్ళ మీద చూపిస్తే కుదరదు కదా, అందుకనమాట. సో చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ హాలిడేస్లో పిల్లల్లో కూడా చాలా చేంజ్ అయితే వచ్చింది. బాగా అల్లరి చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నారు కానీ ఒక కేకకి ఒక అరుపుకే ఆగిపోతున్నారనమాట. సో ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి చెప్పగానే పిల్లలు వింటే అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు తల్లికి మాత్రం. సో మా పిల్లలైతే ఈ హాలిడేస్లో అల్లరి కాస్త తగ్గించుకొని చెప్పిన పని చేయడానికి బాగా అలవాటు పడ్డారు. అల్లరి చేయరని నేను చెప్పట్లేదు, చేస్తారు, కాకపోతే కొంచెం తగ్గించుకున్నారనమాట. సో అక్కడి నుంచి అయితే బట్టల షెల్ఫ్ నీట్గా సర్దుకున్నాను. రానున్న రోజుల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, బట్టల షెల్ఫ్ అలాగే ఉండిద్దో ఉండదో, మళ్ళీ ఇంకో బ్లాక్ అయితే ఆ బట్టల షెల్ఫ్కే చేసి చూపిస్తాను నేను. పోనీ పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, నేను చెప్పింది ఏమాత్రం గుర్తుపెట్టుకొని ప్రాపర్గా పెట్టుకున్నారా లేదనేది చూద్దాము. సో బెడ్ అంతా నీట్గా దులిపేసుకుంటున్నాను. చకోడీలు అవి తిన్నారనమాట. బెడ్ అంతా స్ప్రెడ్ చేసేసారు. నీట్గా సర్ది క్లాత్తో దులిపేసుకుంటున్నాను. దులిపేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ పిల్లో లోపల కూడా వేసారు, అవి కూడా తీసేసి ఇంకా హాల్లో గ్లాసెస్ గిన్నెలు ఎక్కడ తిన్నాయి అక్కడే ఉన్నాయి, మొత్తం తీసి అన్నీ హాల్లో కిచెన్లో దాంట్లో వేసేసుకొని కడుగుతున్నాను అనమాట. మొత్తం అక్కడ మీరు పిండి గిన్నె చూసారు కదా, పెద్దది బారుగా ఉంది, అదైతే నేను చీరాల్లో తెచ్చుకున్నాను. ఓన్లీ దోశ బ్యాటరీకి మాత్రమే తెచ్చుకున్నాను. అదే దోశ బ్యాటరీ ఆర్ ఇడ్లీ బ్యాటరీ ఏదైనా కానీ తోడుకోవటానికి మనకి పొంగినా కానీ కిందకి పోకుండా మంచిగా బాగుంటుందన్నమాట. చాలా మందంగా దళసరిగా ఉంది. నేను చాలా వరకు కిచెన్ ఐటమ్స్ నేను ఆంధ్ర వెళ్ళినప్పుడే తెచ్చుకుంటా. ఎందుకంటే ఎందుకో అక్కడవి అడుగు చాలా మందంగా నాకు నచ్చుతాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటాను. కావాలంటే అమ్మకి కానీ అత్తమ్మకి కానీ చెప్తాను, వాళ్ళు తెస్తే తీసుకొచ్చి పెడతారు, లేదా నేను వెళ్ళాకైనా తెచ్చుకుంటానమాట. నేనైతే చెప్పాను కానీ వెళ్ళాక నేనే తీసుకున్నాను. అవి మొత్తం క్లీన్ చేసుకొని హాల్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇది ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.